కుబానికా మీఠా అండి. కుబానికా మీఠా హైదరాబాద్లో స్పెషల్ స్వీట్. ఇది టేస్ట్ బాగుంటుంది. ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇవి కుబానీలు అంటే ఆప్రికాట్స్, డ్రైడ్ ఆప్రికాట్స్ అనమాట. ఆ కుబానీలు కడిగి వాటర్లో నానబెట్టాలి. ఓవర్ నైట్ నాననివ్వాలి. ఈ నానిన కుబానీలని వాటర్ నుంచి సపరేట్ చేసి పక్కకు పెట్టుకుని వాటిల్లో ఒక గింజ ఉంటుందన్నమాట. వాటిని ఇట్లా చిన్నగా చితిపితే లోపల గింజ ఉంటుంది. ఆ గింజ తీసి పక్కకు పెట్టుకోవాలి. ఆ గింజలన్నిటినీ పక్కకు ఇప్పుడు ఆ గింజలను ఏం చేయాలి, చిన్న మన రోట్లో ఒక్కసారి ఇట్లా కొడితే దాంట్లోంచి లోపల చిన్న బాదం పప్పు లాంటి గింజ ఉంటుంది. ఈ పప్పుల మీద కూడా బాదాంకి ఎలా ఉంటుందో దానిలాగే తొక్కలాగా ఉంటుందన్నమాట. ఈ గింజలను ఏం చేయాలంటే కొంచెం హాట్ వాటర్లో వేసి ఉంచితే ఇట్లా చేత్తో ఇట్లా చిదుపగానే అది తొక్క ఊడొచ్చేస్తుంది. తెల్లగా మనకి గింజలు వచ్చేస్తాయి. ఇవన్నీ రెడీ చేసుకుని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుబానీల్ని ఒక పాన్ పెట్టుకుని ఈ కుబానీల్ని సెపరేట్ చేసుకున్న కుబానీలన్నీ దాంట్లో వేసుకోవాలి. వేసుకుని మనము పక్కకు తీసి ఉంచుకున్నాం కదా సోక్ చేసిన వాటర్ని దీంట్లో వేసి కొంచెం ఉడకనివ్వాలి. వాటర్లో ఉడుకుతున్నప్పుడు ఇది కొద్దిగా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ కలర్ చేంజ్ అవుతూ ఉన్నప్పుడు మీరు సరిపడా షుగర్ వేసుకోవాలి. నేనైతే బ్రౌన్ షుగర్ యూజ్ చేశాను. మీ ఇష్టం ఏదన్నా వేసుకోవచ్చు. కొద్దిగా షుగర్ యాడ్ చేసుకుని, ఎక్కువ షుగర్ పట్టదు ఇందులో కొంచెం పులుపు కొంచెం తీపి ఉంటుంది కాబట్టి తక్కువ షుగర్ పడుతుంది. మరుగుతూ ఉన్నప్పుడు కొంచెం కన్సిస్టెన్సీ చూసుకుని కొంచెం దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అప్పుడు ఆఫ్ చేసే ముందు ఒకసారి మీరు షుగర్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని అవసరమైతే కొద్దిగా షుగర్ యాడ్ చేసుకోవచ్చు. గింజల్ని సెపరేట్ చేసుకుని అన్నీ తొక్క తీసేసి ఉంచుకున్నాం కదా, అవి దీంట్లో యాడ్ చేసేసుకోవచ్చు. యాడ్ చేసుకున్నాక దీనికి మనం కావాలనుకుంటే కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు ఇది సూపర్ టేస్ట్ రావాలంటే దీనికి మంచి కాంబినేషను వెనిలా ఐస్ క్రీమ్. దాంతో టేస్ట్ చేసి చూడండి.